త్వరగా శ్రీరామ్ గారు మనతోటి లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీ గారు జాయిన్ అవుతారు. త్వరగా శ్రీరామ్ గారు, గుడ్ మార్నింగ్. అసలు ఏంటి మొత్తం ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యల దగ్గర నుంచి రీసెంట్గా సుగాలి ప్రీతి తల్లి వరకు మనం చూసినటువంటి అన్ని ఎపిసోడ్స్ కూడా పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగాయి. అన్నీ కూడా బూమ్రాంగ్ అయినటువంటి పరిస్థితులు మనం చూసాం. రావణ్ ఎపిసోడ్ కావచ్చు, ఆ తర్వాత వచ్చి సాయి కృష్ణకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అలాగే తెలంగాణ వాదం కావచ్చు, దీంతోపాటు సుగాలి ప్రీతి తల్లికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయం కావచ్చు. సో ఇవన్నీ కూడా చూస్తే మొత్తంగా మనం కేవలం పవన్ కళ్యాణ్ చుట్టూనే ఈ రాజకీయాలు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తే తప్ప రాజకీయంగా మనుగడ లేదు అనేటటువంటి ఒక అంశంతో ఇదంతా కూడా ఒక రకమైనటువంటి కుట్రగా మనం భావించవచ్చా? ఏమంటారు సార్? జై ఆంధ్ర అండి ముందుగా అందరికీ. ఎందుకంటే ఈరోజు జై ఆంధ్ర అనాల్సిన పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే కాకుండా మీరు చెప్పినట్టు తెలంగాణ నుంచి కూడా విమర్శలు కావాలని కొంతమందితోటి విమర్శలు చేయించి పబ్బం గడుపుకునే రాజకీయాలు చేస్తున్న సందర్భంలో ఈరోజు జై ఆంధ్ర అనాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఆంధ్రజాతి మొత్తం కూడా ఏకతాటి మీద నడవాల్సిన పరిస్థితులు. అంటే తెలంగాణలో ఉన్నారా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా అని కాకుండా ఆంధ్రజాతి మొత్తం కూడా ఏకతాటి మీద నడవాల్సిన పరిస్థితులు. తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్రులే. అది మర్చిపోయి కొంతమంది రెచ్చగొట్టడం వల్ల ఈరోజు కొంతమంది పక్కదారి పెట్టారు తప్ప అందరూ ఆంధ్రులే. ఆంధ్ర జాతి, ఆంధ్ర భాష మాట్లాడే వాళ్ళందరూ ఆంధ్ర జాతి. సో ఈ ఆంధ్ర జాతిలో దీన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేకమైన కుట్రలు జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ముందుగా పక్క రాష్ట్రం నుంచి కొంతమందితోటి మాట్లాడిస్తున్నారు. పాశం యాదగిరి అనే అతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముమ్ డాష్ కొడుకు అని మాట్లాడుతున్నాడు. అంటే ఎంత స్థాయిలో వీళ్ళు బలిసిపోయి నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే కల్వకుంట్ల కవిత గారు అసలు ఏదో ఒక చిన్న సినిమా వివాదాన్ని అడ్డం పెట్టుకుని ఏ సందర్భం కాకుండా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోయి ఆయన ఏదో ఇడుపు కాగితాలు తీసుకున్నాడు, ఆయన నీళ్ళు అడగండి అని మాట్లాడుతున్నారు. అలాగే పృథ్వీరాజ్ అని ఒక అతన్ని పట్టుకొచ్చారు ఆ తెలంగాణలో. అతనితోటి రోజు ఆంధ్రను తిట్టిస్తున్నారు. ఆంధ్ర వాళ్ళ దగ్గర ఏముంది, రికార్డింగ్ డాన్సులు తప్ప అని మాట్లాడుతున్నాడు ఆ పృథ్వీరాజ్ అనేవాడు. ఇవన్నీ జరుగుతుంటే కూడా మన వాళ్ళు ఎక్కడా కూడా ఏం మాట్లాడలే. ఇంతసేపు మన రాజకీయాలు ఈగోలే తప్ప ఇంత దారుణంగా అవమానిస్తుంటే, ఆంధ్రుల్ని అవమానిస్తుంటే ఎన్టీ రామారావు గారు ఆంధ్రజాతి ఆత్మగౌరవం అని చెప్పి ముందుకు వచ్చిన ఎన్టీ రామారావు గారు ఆదర్శంగా తీసుకోకుండా ఆయన్ని ఈరోజు మన ఆత్మగౌరవాన్ని మనం పక్కన పెట్టేసి ఏదో రొటీన్ రాజకీయాలు చేసుకుంటూ వెళ్తూ ఆంధ్రజాతిని మనమే ఇబ్బందులకు గురి చేస్తున్నాం. ఇందులో సాఫ్ట్ టార్గెట్, ఓవరాల్ గా సాఫ్ట్ టార్గెట్ పవన్ కళ్యాణ్ అయ్యారు. ఓవరాల్ టార్గెట్ ఏమో ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ని పడగొట్టడం. దీంట్లో భాగంగా ఒక టీవీలో కొంతమంది మాట్లాడుతున్నారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఆ లోకేష్ ఏమో మళ్ళీ పప్పు అని మాట్లాడుతున్నారు. టీవీలో అఫీషియల్ యాంకర్లు మాట్లాడుతున్నారు పప్పు అని. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ రావణ్ అనే క్యారెక్టర్ తీసుకొచ్చారు. రావణ్ అనే క్యారెక్టర్ తోటి అతన్ని కావాలని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కావాలని ఎస్టాబ్లిష్ చేసి పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడించి ఇతన్ని కొంతకాలం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అతన్ని తీసుకొచ్చి ఒక సభ పెట్టడం. అతన్ని తీసుకొచ్చి ఏలూరులో ఒక సభ, అక్కడ కూర్చొని రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళని మాట్లాడడం. అంటే రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళని కోసి 3 ఊళ్ళకి పంచుతామని మాట్లాడడం. ఈ రావణ్ చేత ఏమో పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడించడం. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో హిందుత్వ ఎజెండా తీసుకున్నారు కాబట్టి రాధా మనోహర్ దాస్ ఆయన్ని అడ్డం పెట్టుకుని హిందుత్వం మీద దాడి చేయడం. ఇవన్నీ జరుగుతూ ఉండగానే వెనక నుంచి ఇప్పుడు కొత్తగా ఒక క్యారెక్టర్, ప్రకాష్ రాజ్ అనే క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ప్రకాష్ రాజ్ అనే ఆయన వచ్చి ప్రజాస్వామ్యం, విలువలు, వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఆయన వీడియోలు రిలీజ్ చేసి ఆయన రెచ్చగొట్టే కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య హిందుత్వ ఎజెండా తీసుకున్నారు కాబట్టి హిందువుల్ని మొత్తం విడగొట్టేయాలి, వీళ్ళందరికీ ఏదో హిందువులందరూ ఓట్లేసేలాగా ఉన్నారు,
కాబట్టి ఈ హిందువులందరినీ కూడా విడగొట్టేయాలన్న ఉద్దేశంలో హిందువుల్లో మెజారిటీగా ఉన్న వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే ఎస్సీలు ఎస్టీలు అని ఈజీగా సమాధానం దొరుకుతుంది. సో మెజారిటీగా ఉన్న ఈ ఎస్సీ ఎస్టీలని కనుక మనం దెబ్బ కొట్టగలిగితే, పక్కకి తీసేయగలిగితే, అప్పుడు మనం ఈజీగా రాజకీయాలు చేయగలుగుతాం అని చెప్పి కొంతమంది ఆలోచిస్తూ హిందువులకి రావాల్సిన, హిందూ ఎస్సీ ఎస్టీలకి రావాల్సిన రిజర్వేషన్ల మీద దాడులు మొదలుపెట్టారు. ఈ రిజర్వేషన్ జిహాద్ ని మొదలుపెట్టి ఈ రిజర్వేషన్ జిహాద్ ని చేస్తూ సుప్రీంకోర్టు తీర్పులు పట్టించుకోకుండా ఈవెన్ ఢిల్లీకి వెళ్ళి బాలకృష్ణ కమిషన్ దగ్గరికి వెళ్ళి మేము ఆ రిజర్వేషన్ హిందూ దళితులకి రావాల్సిన రిజర్వేషన్లన్నీ మేము కొట్టేస్తాం, దళిత క్రైస్తవులు అన్న పేరు మాటన మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి, మీరు రూల్స్ అన్ని మార్చేసేయండి అని చెప్పి ఆయనకి రిప్రజెంటేషన్ ఇస్తారు. అంటే ఇలాగ ఇంకా చేసి బాలకృష్ణ కమిషన్ కనుక ఏమన్నా సిఫార్సులు చేస్తే గనక ఆ హిందూ దళితులకు రావాల్సిన రిజర్వేషన్లని మనం కొట్టేస్తే హిందూ దళితులు అనేవాళ్ళు పేదరికంలోనే మగ్గిపోతారు, వాళ్ళకి ఉద్యోగాలు రావు, వాళ్ళకి చదువులు రావు, వాళ్ళు అలాగే ఒక మూలన పడి ఉంటారు అన్న ఉద్దేశం. కొంతమందినేమో ఈ రిజర్వేషన్ల మాటనే ఇటు పక్కకి లాగేసుకోవడం, వేరే మతాల వైపుకి లాగేయడం, ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ గా జరుగుతున్న కుట్ర జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో ఇలాంటి కుట్రలే జరిగినాయి. అక్కడ ముస్లింలను వాడుకున్నారు, అక్కడ ముస్లింలు వాడుకుని చేసిన కుట్రని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలు పెద్దగా లేరు కాబట్టి వాళ్ళకన్నా ఎక్కువగా క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని వాడుకుని ఇక్కడ రిజర్వేషన్ జిహాద్ మాటను ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ ఆర్గనైజ్డ్ గా జరిగే ఈ మొత్తం క్రైమ్ లో పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన సాఫ్ట్ టార్గెట్. ఈ పవన్ కళ్యాణ్ అనే ఆయన దెబ్బ కొట్టగలిగితే, కూటమిని విచ్ఛిన్నం చేయగలిగితే గనక మన పని సులువవుతుందన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసి